హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఆ 3 ట్రేడ్స్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. నిన్న కూడా నేను వీడియో అప్లోడ్ చేయలేదు బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ రీజన్. నా ఫ్యామిలీలో హెల్త్ పాడైంది కాబట్టి నిన్న వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. బట్ నిన్న వచ్చేసి కూడా మనకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అన్ని మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇవాళ వచ్చేసి మార్నింగ్ నిన్న రాత్రి నైట్ లేట్ అయిపోయింది పండుకోవడానికి బికాస్ ఆఫ్ సంథింగ్ రీజన్ మీకు చెప్పాను, హెల్త్ ఇష్యూస్. సో నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా ఇవాళ అప్లోడ్ చేయలేదండి. ఓకే, లాస్ రికవరీ గ్రూప్ లో ఒక ట్రేడ్ ఇచ్చాను, 70 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ట్రేడ్ వచ్చేసి మీరు చూడొచ్చు పుట్ సైడ్. అండ్ మార్నింగ్ నేను ఒక లెవెల్ డ్రా చేసి చెప్పేశాను ఇక్కడ. ఇంట్రాడే 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ ఇస్ అ ఇండిసిజన్ క్యాండిల్. అంటే ఇంట్రాడే 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనేది ఇండిసిజన్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ ఇట్ కమింగ్ టు నియర్ అవర్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, మార్కెట్ విల్ ఫాల్. అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఉంది. ఈ పాయింట్ మీరు చూడొచ్చు, మార్నింగ్ డ్రా చేశాను. ఈ పాయింట్ దగ్గరకు వస్తే మార్కెట్ అనేది ఫాల్ అవుతుంది. దట్స్ వై నేను ఈ ర్యాలీలో కంటిన్యూస్ ర్యాలీలో నేనేం చేశాను అంటే ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను. బికాస్ ఆఫ్ అనాలిసిస్ అండ్ బికాస్ ఆఫ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అండ్ ఇండిసిజన్ క్యాండిల్. సో అందువల్లనే పుట్ ఇచ్చాను. దట్స్ వై వీ గాట్ 70 పాయింట్స్ ఇన్ అవర్ పుట్. అండ్ సేమ్ పాయింటే మన ఫ్రీ ఇక్కడ మన పర్సనల్ గ్రూప్ లో ఇచ్చాను. ఫస్ట్ ట్రేడ్ ఫస్ట్ టార్గెట్ అచీవ్, సెకండ్ ట్రేడ్ సెకండ్ టార్గెట్ అచీవ్. ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది అంటే మార్నింగ్ ఫస్ట్ 15 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్ లోనే మనకు ఇండిసిజన్ వచ్చేసింది కాబట్టి కొంచెం పైకి వెళ్తుంటే కూడా సెల్లింగ్ ఇచ్చాను. దట్స్ వై ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయింది. దాని తర్వాత ఆల్ టార్గెట్ అచీవ్ అయింది, అది వదిలేద్దాం. ఓకే, సెకండ్ ఎందుకంటే మనం ట్రైలింగ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ జెన్యున్ గా చెప్పాలి. అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్ అండి. ఆల్ టార్గెట్స్ ఎందుకు అచీవ్ అయ్యాయి అంటే మనకు ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర బ్రేక్ డౌన్ ఇచ్చి దాని తర్వాత ఇక్కడ గ్రీన్ క్యాండిల్, దాని తర్వాత రెడ్ క్యాండిల్ అనేది వచ్చింది. సో గ్రీన్ క్యాండిల్ కంటే రెడ్ క్యాండిల్ పెద్దగా ఉంటే ఇక్కడ ఏం జరిగింది, ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఆర్డర్ బ్లాక్ అనేది ఇన్వాలిడ్ బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్ జరగడం వల్ల ర్యాలీ అనేది కంటిన్యూ కాకుండా మళ్ళీ పైకి వెళ్ళి ఎఫ్ఈజీ ఫేర్ వాల్యూ గ్యాప్ బ్రేక్ డౌన్ అనేది రీటెస్ట్ ఇచ్చి ఫాల్ ఇచ్చింది. దట్స్ వై ఇక్కడ మనకు సెకండ్ ట్రేడ్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందండి. అండ్ ఈ ట్రేడ్ కూడా మనది ప్రాఫిట్ బుకింగ్ పుట్ సైడ్ చేయడానికి రీజన్ ఏంటో మీకు ప్రాపర్ గా చెప్పేశాను. అండ్ నా దగ్గర టోటల్ 14 పీడిఎఫ్స్ ఉన్నాయి అకార్డింగ్ టు ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్, ఎఫ్ఈజీ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, లోవర్ ట్రెండ్ లైన్, అప్పర్ ట్రెండ్ లైన్, ఇవన్నీ నా దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి. నా ఓన్ 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, నా మార్కెట్ లో 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నానండి. మీ దగ్గర మన పీడిఎఫ్స్ లేకపోతే పీడిఎఫ్స్ అని కామెంట్ పెట్టండి. అండ్ హాయ్ అని మెసేజ్ పెట్టి వాట్సాప్ లో పీడిఎఫ్స్ అని చెప్తే నేను మీకు పీడిఎఫ్స్ అనేవి పంపిస్తాను. అండ్ ఇవాళ చాలా మందికి డౌట్ వచ్చింది నా మీద, ఎందుకు బ్రదర్ నిఫ్టీలో ట్రేడ్ ఇస్తలేడు, సెన్సెక్స్ లో ట్రేడ్ ఇస్తలేడు, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ఇస్తున్నాడు అని డౌట్ వచ్చింది ఇవాళ చాలా మందికి. ఆ డౌట్ ఎందుకు వచ్చింది అంటే నేను ఇప్పుడు దాని క్లారిటీ ఇస్తాను. చాలా మంది అడిగారు, బ్రదర్ మీరు బ్యాంక్ నిఫ్టీలో వచ్చారు కదా, అదే సెన్సెక్స్ లో ఇస్తే ఇంకా చాలా ప్రాఫిట్ వెళ్తుంది కదా మనకు అన్నట్టు నాకు అడిగారు. సో నిఫ్టీలో అయితే యాజ్ యూజువల్ నేను ట్రేడ్స్ ప్రొవైడ్ చేయను. ఆపర్చునిటీ ఉంటే ఇఫ్ దర్ ఇస్ అ ట్రెండ్ రివర్సల్ ఆర్ బ్రేకింగ్ ది రూల్ ఆఫ్ ట్రెండ్ లైన్ నేను అప్పుడు ఇస్తాను. దాని తప్ప నేను వేరే ఇవ్వను. ఇప్పుడు సెన్సెక్స్ లో నేను ఎందుకు ట్రేడ్ ఇవ్వలేదు, ఎందుకు లెర్నింగ్ కోసం ఎందుకు ప్రొవైడ్ చేయలేదు అంటే మార్కెట్ లో ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ లో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జరిగింది, మళ్ళీ దాని పక్కన గ్రీన్ ఇచ్చింది, రెడ్ క్యాండిల్ ఇవ్వదు. ఇక్కడ ఏమైంది, ఇన్వాలిడ్. ఇన్వాలిడ్ అంటే దర్ ఇస్ అ నో ప్రాపర్ బ్రేక్ డౌన్ పాయింట్. ఓకే చలో వదిలేద్దాం, ఇక్కడ ట్రేడ్ దొరకలేదు. మళ్ళీ దాని తర్వాత ట్రేడ్ దొరికిందా అంటే అవును ట్రేడ్ దొరికింది. ఇక్కడ చూడండి మళ్ళీ దాని పక్కన రెడ్ క్యాండిల్, మళ్ళీ ఇన్వాలిడ్ బ్రేక్ డౌన్ పాయింట్. కరెక్టేనా, మళ్ళీ ఇన్వాలిడ్ ఇచ్చిందా బ్రేక్అవుట్ పాయింట్, మళ్ళీ ఇన్వాలిడ్ బ్రేక్అవుట్ పాయింట్ ఇచ్చిందా. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది, ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. దాని తర్వాత కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్ ఇచ్చింది, కానీ మనకు ఎఫ్ఈజీ అనే రీటెస్ట్ జరగలేదు. సో నేను అందువల్లనే ఈ రీజన్ వల్ల నేను ఆర్డర్ బ్లాక్ లేదు, ఇంకోటి ఆర్డర్ బ్లాక్ వచ్చినా ఇన్వాలిడ్ ఉంది కాబట్టి ఎందుకు మనం దీంట్లో ఇరుకోదాం అన్నట్టు ట్రేడ్స్ అనేవి సెన్సెక్స్ లో ప్రొవైడ్ చేయలేదండి. సో ఇప్పుడు
మండే ఏంటి? మండే అనాలిసిస్ సింపుల్. ఇప్పుడు చూద్దాం మండే ఏం జరుగుతుందో. బట్ మండే ఫస్ట్ హాఫ్ అనేది 11-12 వరకు మనం ట్రేడ్ చేయొద్దు. మండే ఫస్ట్ హాఫ్ మనం మార్కెట్ కి దూరంగా ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు మార్కెట్ లో చూసుకున్నట్లయితే మన దగ్గర రీసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది ఉంది. ఓకే, రీసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి ఇట్ విల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఇది మన సెకండ్ సీజన్ పీడిఎఫ్స్ లో కూడా ప్రొవైడ్ చేశాను. ఇక్కడ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే మనకు బయింగ్ అనేది వస్తుంది. సేమ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి ఇది వచ్చేసి మనకు కీ పాయింట్ లెవెల్. సెకండ్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. మార్కెట్ లో మీరు గుర్తుపెట్టుకోవాలి, మండే రోజు సపోర్ట్ అనేది 82,204 నుంచే రావాలి. 82,240 నుంచి ఆర్డర్ బ్లాక్ జరిగిన, వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ జరిగిన, ఎఫ్ఈజీ రీటేజ్ జరిగిన మార్కెట్ నియరెస్ట్ హై పాయింట్స్ అనేవి టచ్ అవుతాయి. 82,204 దగ్గర లెవెల్ దొరకలేదు అంటే మండే మార్కెట్ లో ట్రేడ్ చేయడం నాకు తెలిసి వేస్ట్. ఓకేనా అండి. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో దర్ విల్ బి ట్రెండ్ రివర్సల్. ఓకే, ట్రెండ్ రివర్సల్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే సింపుల్ గా నేను ఇక్కడ ఈఎంఏ అని పెడతానండి, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. ఈఎంఏ అనేది మీ అందరికీ తెలుసు, నేను స్టాండర్డ్ ఈఎంఏ యూజ్ చేస్తాను 25. ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ అయ్యి ఆర్డర్ బ్లాక్ అయ్యి ట్రెండ్ సెల్లింగ్ సైడ్ అనేది ఇక్కడ చేంజ్ చేసింది. ఇది బయ్యింగ్ సైడ్ రావాలి అంటే ఇప్పటికీ ఇంపాసిబుల్. అలా కాకుండా మార్కెట్ ఏం చేసింది, రీసెంట్ బ్రేక్అవుట్ పాయింట్ ఇచ్చింది కదా, ఆ బ్రేక్అవుట్ దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అయింది. ప్రీవియస్ రీసెంట్ బ్రేక్అవుట్ పాయింట్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే ఈ బ్రేక్ డౌన్ అనేది సెల్లింగ్. ఈఎంఏ అనేది బ్రేక్ అవ్వకుండా ఇక్కడ ఎక్కడైనా సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగితే మార్కెట్ కంటిన్యూయేషన్ ఆఫ్ ట్రెండ్ లో ఉంటది. అలా కాకుండా ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మన ఈఎంఏ ట్రెండ్ అనేది బ్రేక్ అయ్యి మూవ్మెంట్ అనేది సడన్ చేంజ్ అవుతుంది. సో సెన్సెక్స్ లో ఒక లెవెల్ ఉంది కదా, అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా 59,635 అనే లెవెల్ ఇంపార్టెంట్ అండి మండే కోసం. అది కూడా 11 తర్వాత మనం చూడాలి. ఓకే, ఇప్పుడు నిఫ్టీలో మనకు ఈఎంఏ అవసరం లేదు, బికాస్ నిఫ్టీ అనేది ఇవాళ సేమ్ సెన్సెక్స్ లాగానే ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్స్ తో మూవ్మెంట్ అనేది ఫినిష్ చేసేసింది. ఓకే, సో బట్ ఇక్కడ ఏం చేసింది అంటే ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఇచ్చింది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ మనకు యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా పని చేస్తుంది. సో 25,303 ఈజ్ అ కీ సపోర్ట్ లెవెల్ ఫర్ అవర్ నిఫ్టీలో 25,303 అండ్ బ్యాంక్ నిఫ్టీలో 59,635 అండ్ మన సెన్సెక్స్ లో వచ్చేసి 82,204. ఈ లెవెల్స్ ఫోకస్ లో పెట్టండి. ఇదే లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ ట్రెండ్ రివర్సల్ చేయడానికి ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయండి. ఓకేనా, మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.